ప్రస్తుతం మనం చూసినట్టయితే ఇంటి వద్ద వారికి సంబంధించినటువంటి కొడుకు కూడా ఉన్నాడు, మాట్లాడదాం. అన్న చెప్పండి, మీకు ఎప్పుడు తెలిసింది కుర్చీ తాత మిస్ అయ్యాడు? పెద్దక్క, మా అమ్మ, నేను నడిపి తమ్ముడిని. మా డాడీ చనిపోయిందని నాకు మంగళవారం రోజు మా వదిన వాళ్ళ ఫోన్ కు మొబైల్ కు ఫోటో వచ్చింది. ఆ ఫోటో నాకు వచ్చింది. ఆ ఫోటో రాగానే మా అక్కకి నేను వాట్సాప్ చేసిన. అది చెయ్యంగానే నేను మా అక్క ఏమన్నది ఇతను డాడీ కాదు అని చెప్పేసింది. అది చెప్పగానే నా పానం ఆగలేక మెడికల్ పిఎస్కి సార్ వాళ్ళకి కలిసిన. ఆడ నాకు కానిస్టేబుల్ సార్ కలిసిర్రు. ఆడ కలిసిన తర్వాత నారాయణ సార్ నెంబర్ నాకు ఇచ్చిర్రు. అది తీసుకున్న తర్వాత మీ డాడీనా అంటే నాకు కూడా మా డాడీ పోలికలో ఉన్నట్టు నాకు కనిపించింది. ఆ పేపర్ ఇచ్చి నాకు ఒకటి. ఆ పేపర్ తీసుకోగానే నేను గాంధీ హాస్పిటల్కి మా భార్యను తీసుకొని నేను 4 గంటలకి బయలుదేరిన ఆడికెళ్ళి ఫస్ట్ పోయి చూసిన. నేను బాక్స్ నెంబర్ 32. ఆ బాడీ మా డాడీది అనుకున్నా కానీ మా డాడీ పోలికలు మా డాడీది ఉన్నాయి కానీ మా డాడీ కాదు అతను. నేను 100లో 99% మా డాడీ అనుకున్నా కానీ కాదు. నాకు కూడా క్లారిటీ రాకపోతే మా అమ్మను, మా అక్కను, మా అన్న వాళ్ళు వచ్చిర్రు. వచ్చిన తర్వాత మా మమ్మీ, మా అక్క కూడా సిస్టర్ చూసిర్రు. చూసిన తర్వాత కూడా కాదు మా డాడీ అతను. అయినా మా డాడీ ఇంత తొందరగా చనిపోడు. అనే పానం గట్టిపిండం మా డాడీ. నమ్మకం ఉంది మా డాడీ. మరి ఏం చెప్పాలనుకుంటున్నారన్న, ఇట్లా చనిపోక ముందే చనిపోయాడని చెప్పేసి ప్రచారం చేయడము? మీ తరపున ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు కొడుకు కాబట్టి? కళ్ళ ముంగట ఉన్నది అయితే మనం చెప్పొచ్చు, కళ్ళ ముంగట జరిగింది మనం చెప్పొచ్చు. కళ్ళ ముంగట జరిగింది ఎవరేమేం చెప్పలేము. ఇంకొకటి నేను తెలుసుకుంది ఏంటంటే, ఎవరైతే ఫేక్ న్యూస్ ఫస్ట్ పెడుతుర్రో వాళ్ళని పట్టుకొని తన్నాలి. ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ఇంకొకటి, మా డాడీ మా ఫాదర్ని ఎవరంటే వాళ్ళు కొండపోతారు. మళ్ళీ తీసుకోపోయినప్పుడు కూడా తీసుకొచ్చి వదిలేయాలి. మా అడ్రస్, ఇల్లు మొత్తం తెలుసు మా వాళ్ళకు. ఎట్లా మనం నమ్మకం ఒక వ్యక్తిని కొండబోతున్నామో అతన్ని కూడా అట్లనే తీసుకొచ్చి వదిలేయాలి. తీసుకొచ్చి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి. అవునా కదా? ఇదే విషయం నేను చెప్పాలని తెలుసుకుంటున్నాను. ఇంకో విషయం, ఇంట్లో మా పెద్ద మా అన్న నాకన్నా పెద్దోడు, అతను కూడా దౌలతాబాద్లో ఉంటాడు. కానీ ఇప్పటికి కూడా నేను, మా అమ్మ, మా అక్క వరంగల్ అని పోతున్నా మనకు తెలుసు కానీ వాళ్ళు రారు ఇడికి. మా అన్న రాడు, మా వదిన కూడా రాదు. ఎందుకంటే కొడుకు బాధ్యత ఏంది, తండ్రి లేడు అనగానే రావాల్సింది. కానీ మా అన్న ఇంట్లో లేడు. మీరే చూసుకుంటారు? నేను ఎప్పుడైనా ఒకసారి వస్తా మేడం. నేను ఎప్పుడైనా ఒకసారి ఒక 2 రోజులు ఉండి వెళ్ళిపోతా అంతే. ప్రస్తుతం కుర్చీ తాతకి సంబంధించినటువంటి కూతురు కూడా మనతో ఉంది. ఆవిడతో కూడా మాట్లాడి వాళ్ళకి ఎప్పుడు తెలిసింది కుర్చీ తాత చనిపోయినట్లు, ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు క్లారిఫికేషన్ వచ్చింది ఇంకా ఆయన బతికే ఉన్నాడని అనే విషయాలు తెలుసుకుందాం. ముందుగా మీకు ఎప్పుడు తెలిసిందమ్మా? మీ వరకు ఎప్పుడు వచ్చింది కుర్చీ తాత ఇంకా లేడు అన్నట్టుగా? మొన్న నైట్ అండి. మొన్న నైట్ 7:30కి తెలిసింది. ఒక పర్సన్ వచ్చి చెప్పి వెళ్ళారు, ఇట్లా కుర్చీ తాత ఉన్నారంట, చనిపోయి ఇప్పుడు 4 రోజులు అవుతుందంట, గాంధీ హాస్పిటల్లో మార్చరీలో ఉన్నారంట అని తెలిసింది. సరే అని అప్పుడైతే సడన్ గా నమ్మేసినాం. చెప్పలేం, బయట ఉన్నాడు వ్యక్తి, ఏదైనా కావచ్చు, లేదు అని తన మాటలు అయితే మాకు నమ్మకం కుదిరినాయి. మళ్ళీ 1/2 అవర్ తర్వాత మా నడిపి తమ్ముడు ఫోటోలు వేసారండి. ఫోటోలు వేసి నేను ఫోటోలు చూసిన, అన్ని ఫోటోలు క్లియర్ గా చూసి కాదు నాన్న అస్సలే కాదు. ఎందుకంటే తను సింగిల్ గా ఉండరు, ఎప్పుడు సింగిల్ గా ఉండరు. తను అడుక్కున్నా గానీ అందరి మధ్యలోనే ఉంటారు. అది బస్ స్టాండే గానీ, బస్సులే గానీ, జూబ్లీ చెక్ పోస్ట్ గానీ ఒక్కళ్ళు అస్సలు ఉండరు. అయినా షార్ట్లు వేసుకోరు, మెడలో ఏ తావెత్తు అనేది ఉండదు. తనకి ఎడం కాల్లో ఒక నల్ల దారం ఉంది, ఒక ఎడమ వేలు కరెక్ట్ గా లేదు, ముంగరం ఉంది ఏలికి, తన చెవు ఒకటి ఖాళీ ఉంది. అది మా పోలికలు అవి. ఆ వ్యక్తికి ఏ పోలికలు లేవు. అక్కడ ఏ బాడీ అయితే ఉందో ఆయనకి ఏమీ లేవు. కాకపోతే ఫేస్ చూసి అందరూ నాన్న అని పొరపడ్డారు. వాళ్ళ దాకెందుకు, మా తమ్ముళ్ళు కూడా పొరపడ్డారు అది. కానీ మా నాన్న కాదు. మరి ఇప్పుడు వరంగల్లో ఉన్నాడు అని మీకు ఎప్పుడు తెలిసింది? మళ్ళీ మాకు ఎవ్వరు చెప్పక ముందు మా కాన్ఫిడెంట్ మాది. ఎందుకంటే ఒక వ్యక్తికి ఏమన్నా అయితే అది మనకు తెలుస్తుంది. అవును, మన మనసుకు తొందరగా తెలుస్తుంది మన వ్యక్తి అయితే. అది అలా మాకు ఏది అనిపించలేదు. మా నాన్న అని నాకు అనిపించలేదు, నా భర్త అని మా అమ్మకు అనిపించలేదు. కాకపోతే కొంచెం బాధ అనిపించింది. అది కదలికలు వేరే ఉంటాయి, మన రక్తం కదా అట్లా. కానీ మా నాన్న కాదని నిన్ననే చెప్పేసిన, అది ఫేక్ న్యూస్ ఆపేయండి అని. కానీ ఆగుతలేదు. ఇప్పుడు వెళ్తున్నారా వరంగల్ కి? తీసుకురావడానికి వెళ్తున్నారు? రాకపోతే అదే ప్రోగ్రామ్ ఉండే. ఇప్పుడు వరంగల్ ఎక్కడ ఉన్నారు అన్నట్టుగా తెలిసింది? బస్ స్టాండ్ నుంచి మీకు ఫోన్ చేశారా? బస్ స్టాండ్ లో ఉంటారు, రైల్వే స్టేషన్ లో కూడా ఉండొచ్చు. పోయి అక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు అక్కడనే ఉన్నారండి. మేమే ఇక్కడ ఉన్నాము. అక్కడ అందరికి సొంత ఇల్లు ఉన్నాయి, మాకు ఇల్లు లేదు. కాబట్టి ఎక్కడ మాకు పొట్టని ఎక్కడ నిండు అక్కడనే వచ్చి మేము ఉన్నాం. ఇప్పుడు మా వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఇప్పుడు వెళ్తాం అత్తమ్మల దగ్గరికి. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందిని కలిసి వాళ్ళ నెంబర్లు తీసుకొచ్చుకొని ఇంకొకసారి ఇలా కాకుండా
అక్కడికి నాన్న వస్తే అక్కడ నాన్న ఉన్నారు జర చూసుకోండి అని చెప్పే విధంగా అక్కడ ఏర్పాట్లు చేసి వస్తాం. నాన్నని తీసుకొని వచ్చి మళ్ళీ మీ ముందు నిలబెట్టి మాట్లాడిస్తామండి. ఇప్పుడు చూసారు కదా, ఏదైతే కుర్చీ తాతకి సంబంధించి అటు గుంటూరు కారంలో కూడా ఆయన చేసినటువంటి డైలాగ్ ఏదైతే ఉందో, ఆ కుర్చీ మడతబెట్టి అంటూ కూడా చాలా సినిమాల్లో కావచ్చు, పాటల్లో కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి డైలాగ్లను ఉపయోగించుకొని కూడా సినిమాలతో పాటు అటువంటి ఆల్బమ్స్ ని కూడా ఎంతో హిట్ గా చేసుకుంది. అయినప్పటికీ మనం చూసినట్టయితే కుర్చీ తాత చనిపోయాడు అంటూ కూడా గత 3 రోజుల నుంచి కూడా తీవ్రంగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 10 రోజుల క్రితమే ఆయన చనిపోయారు అంటూ కూడా కొన్ని ఛానల్ కూడా రాయడం జరిగింది. కానీ ఇదంతా అవాస్తవం. కుర్చీ తాత బతికే ఉన్నాడు, వరంగల్లో తనకు సంబంధించినటువంటి బంధువుల ఇంట్లో ఉన్నాడు, తీసుకొస్తాము, మళ్ళీ కలుస్తాము మిమ్మల్ని అంటూ కూడా వారి కుటుంబ సభ్యులైతే చెప్తున్నారు.